హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు సచివాలయ సెక్రటేరియట్లో మనకు ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. కేవలం మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇక ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. ఏపీ అని తెలంగాణలో ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఏజ్ లిమిట్ వచ్చేసి మేల్ వాళ్ళకు 33 సంవత్సరాల వరకు అండ్ అమ్మాయిలకు వచ్చేసి 38 ఏళ్ళ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఏజ్ లిమిట్ కూడా మనకి ఎక్కువ పెట్టడం జరిగింది కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో కేవలం ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుని ట్రై చేయండి. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకు సచివాలయ సెక్రటేరియట్లో మనకు ఎల్డీసీగా 40,000కు పైగా మీకు శాలరీ ఇచ్చి మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఈ నోటిఫికేషన్ ఇంతవరకు ఎవరు కూడా తెలియదు. నేనే మీకు మొట్టమొదటిగా అప్డేట్ తీస్తున్నాను కాబట్టి కంపల్సరీ మన వీడియో అయితే లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. వీడియోలో కూడా ఉంది స్మాల్ అప్డేట్. ఎవరైతే ఇంటికానే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్జిడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ ఇలాంటి కోర్సెస్ అనేది మన డివైస్ స్టార్టింగ్ యాప్లో మీకు కేవలం 399కి విత్ పర్మనెంట్ ఇస్తూ ఉన్నాము. అక్కడ ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ అడిగితే మనకు అండమాన్ అండ్ నికోబార్ అడ్మినిస్ట్రేటర్ నుంచి మనకు సెక్రటేరియట్ అసిస్టెంట్ మనకు సచివాలయంలో మనకు ఎల్డీసీ పోస్టులు భర్తీ చేయడం నోటిఫికేషన్ ఇచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో ఓవరాల్ మనకు 700 పైగా పోస్టులు భర్తీ చేస్తున్నారు. అయితే మనకు సెక్రటేరియట్లో ఉన్నటువంటి అంటే సచివాలయంలో ఉన్నటువంటి ఎల్డీసీ పోస్టులు వచ్చేసి 400 పైగా పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. కేవలం మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి. ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఈ నోటిఫికేషన్కి ఈ రిక్రూట్మెంట్ అండమాన్ నికోబార్ .gov.in వెబ్సైట్ మాత్రం అప్లై చేసుకోవాలి. అండ్ అప్లై స్టార్టింగ్ వచ్చేసి మనకు జూన్ 15, 2026 నుండి జూలై 5, 2025 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. కేవలం మనకు 20 డేస్ మాత్రమే టైం అయితే ఇప్పుడైతే జరిగింది అప్లై చేసుకోవడానికి. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీకు ఏపీ అని తెలంగాణ వాళ్ళకు యూస్ఫుల్గా ఉంటేనే నేను వీడియో తీస్తాను, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, అప్లికెంట్ మస్ట్ బి ఇండియన్ నేషనల్స్ అయితే మెన్షన్ చేశాడు. ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్, మీకు ఆల్రెడీ చెప్పాను, గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్ట్కి అప్లై చేసుకుంటే కానీ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకు 18 నుండి 30 సంవత్సరాలు. ఇక గ్రూప్ సి పోస్టులు ఏవైతే ఉన్నాయో మేల్ వాళ్ళైతే కన్నా 33 వరకు అండ్ గర్ల్స్ వచ్చేసి 38 వరకు అప్లై చేసుకోవచ్చు గ్రూప్ సి పోస్టులకు. అండ్ ఆల్ ఓవర్ ఇండియా అందరూ కూడా చూసుకోండి ఒకసారి. ఇక వెరీ ఇంపార్టెంట్ మనకు అప్లికేషన్ ఫీజు, ఇది కూడా చాలా తక్కువ అంటే తక్కువ పెట్టడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు కదా యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అండ్ ఎస్సీ వాళ్ళు కూడా 100 రూపాయలు అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు పేమెంట్ అనేది మీరు యూపీఐ పేమెంట్స్ కానీ లేదంటే క్యూఆర్ కోడ్ ద్వారా కానీ మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ అన్నీ కూడా చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్ మనకు చాలా రకాలైనటువంటి చాలా డిపార్ట్మెంట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. బట్ మన సబ్స్క్రైబర్కి యూస్ఫుల్గా అండ్ బెస్ట్ ఏదైతే ఉందో అది మాత్రం చెప్తా ఉన్నాను. మనకు వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే లోవర్ డివిజన్ క్లర్క్ సెక్రటేరియట్ అండ్ అండమాన్ నికోబార్ అడ్మినిస్ట్రేట్లో మనకు అంటే మనకు అండమాన్ అండ్ నికోబార్ ఏదైతే ఉందో వాటి అడ్మినిస్ట్రేట్లో ఉన్నటువంటి సచివాలయంలో మనకు లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఎన్ని పోస్టులు అంటే కనుక 426 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. యువర్ వాళ్ళకు 197, ఎస్టీ క్యాండిడేట్లకు 16, ఓబీసీలకు 174, అదేవిధంగా ఈడబ్ల్యూసీలకు 39 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కూడా టోటల్గా 21 పోస్టులు అండ్ ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళు కూడా 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. చూసుకోండి ఒకసారి. మీకు పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారు కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి మనకు వీడియో స్టార్టింగ్ చెప్పాను, కేవలం మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ అని అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదు. చూసుకోండి, పాస్డ్ ఇన్ సీనియర్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్, మీరు ఇంటర్మీడియట్ చదివినా లేదా డిప్లొమా చేసినా ఆర్ ఈక్వలెంట్ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ క్వాలిఫికేషన్తో పాటు మీకు టైపింగ్ స్పీడ్ కూడా వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 35 words per minute. ఒకవేళ మీరు హిందీ టైపింగ్ చేస్తే 30 words per minute టైపింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మీకు రాకపోయినా కూడా పర్వాలేదు, బట్ ఏంటంటే మీరు అప్లై చేసిన తర్వాత మీరు కంపల్సరీ అయితే నేర్చుకోండి, మీకే బెటర్ అనమాట. ఎందుకంటే మనకి ఎగ్జామ్ తర్వాత టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి అప్పుడు మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ డిజర్బుల్ వచ్చేసి మీకు కంప్యూటర్ ఎడ్యుకేషన్ సమస్య ఉంది, బట్ అదే డిజర్బుల్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకుంటే ఇక్కడ మనకు లెవెల్ 2 కింద గ్రూప్ సి పోస్టులకు 19,900 నుండి 63,200 అవుతుంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు 40,000కు పైగా మీకు సాలరీ అయితే వస్తుంది ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటే. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు మేల్ వాళ్ళకైతే 18 నుండి 33 సంవత్సరాలు, ఇక అమ్మాయిలకు వచ్చేసి 18 నుండి 38 వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా వాటితో పాటు మనకు సచివాలయంలో మనకు స్టెనోగ్రాఫర్ పోస్ట్ కూడా భర్తీ చేస్తున్నారు. ఇవి 33 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట.
యువర్ వాళ్ళకు 12, ఎస్టీ క్యాండిడేట్లకు 4, ఓబీసీలకు 14, ఈడబ్ల్యూఎస్లకు 3 అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్లకు 1 ఈ విధంగా అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ కూడా సేమ్ అనమాట. మీకు సీనియర్ స్కూల్ అది ఇంటర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. లేదంటే ఈక్వలెంట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే దీనికి స్టెనోగ్రఫీ షార్ట్ హ్యాండ్ టెస్ట్ అయితే ఉంటుంది కాబట్టి అది వాటి రిలేటెడ్ మీకు వచ్చి ఉండాలి. బట్ ప్రజెంట్ రాకపోయినా కూడా మీరు అప్లై చేసుకోండి కంపల్సరీగా. తర్వాత నేర్చుకోండి. దీనికి శాలరీ వచ్చేసి మనకు లెవెల్ 4 కింద మీకు శాలరీ ఉంటుంది కాబట్టి అప్రాక్సిమేట్ మనకు 60,000 వరకు దగ్గర శాలరీ అయితే వస్తుందన్నమాట స్టెనోగ్రాఫర్కి అప్లై చేసుకున్న వాళ్ళకు. ఎందుకంటే వీళ్ళకు బేసిక్ పే మీకు 25,500 ఉంది. 81,100 వరకు. బట్ బేసిక్ పే అన్ని అనేసి కలుపుకుంటే కనుక మనకు 55 ప్లస్ 60,000 వరకు దగ్గర శాలరీ అయితే వస్తుందన్నమాట. మంచి ఉద్యోగాలు అయితే చెప్పుకోవచ్చు దీనికి. అయితే బ్రదర్ మనకు ఈ నోటిఫికేషన్ మనకు చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మీకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా మనకు స్టెనోగ్రాఫరు, ఫారెస్టరు, మెకానికల్, ఫోర్మ్యాను ఇట్లా కొన్ని పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు. మీకు ఏ డిపార్ట్మెంట్ నచ్చిందంటే దానికైతే అప్లై చేసుకోండి. మీకు ఫుల్ నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది. అండ్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని చెప్తాను. అయితే బ్రదర్ మన ఛానల్లో వచ్చేసి ఎలాంటి ఫేక్ అప్డేట్ అయితే రాదనమాట. మీకు కావాలంటే అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీరు గూగుల్లో recruitment.andaman-nicobar.gov.in మీరు టైప్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. మీరు కొద్ది పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు నోటీస్ బోర్డ్ అనే మనకు జూన్ 5, 2025 మనకు నిన్న నైట్ అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోండి ప్రెస్ నోటు కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ రిక్రూట్మెంట్ 2026 ఏదైతే ఉందో ఇది మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. అండ్ అదేవిధంగా కిందన మనకు ఇంకొక నోటీస్ కూడా ఉంటుంది చూసుకోండి. జూన్ 5, 2026 అనెక్సర్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ అవుతుందో ఇది మనకు క్వాలిఫికేషన్ ఉంటుంది అండ్ సెలక్షన్ ప్రాసెస్ ప్రతి మనకు ఈ నోటీస్లో అయితే ఉంటుంది. కాబట్టి మీరు చెక్ చేసుకోండి. మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్లో ఎలాంటి ఫేక్ అప్డేట్ అయితే రాదు. బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు యూస్ఫుల్ ఉన్నటువంటి నోటిఫికేషన్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎలాంటి ఫేక్ అప్డేట్ అయితే రాదు. దీనికి మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే అప్లై చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముందుకు వచ్చేసి మనకు టీబీటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఎగ్జామ్ వచ్చేసి మనకు ఓవరాల్ మనకు 200 మార్కులకు అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ నుంచి 50 క్వశ్చన్లు 50 మార్కులకు అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 50 క్వశ్చన్లు 50 మార్కులకు, క్వాంటిటీ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్లు 50 మార్కులకు, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్లు 50 మార్కులకు, 200 క్వశ్చన్లు 200 మార్కులకు, 120 నిమిషాలు మనకు నార్మల్ పీపుల్స్కి అయితే టైమింగ్ అయితే ఉంటుంది. ఒకవేళ పీడబ్ల్యూ క్యాండిడేట్ ఎవరైనా హ్యాండిక్యాప్ అప్లై చేస్తే వాళ్ళకు ఎక్స్ట్రా 40 మినిట్స్ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇంకోటి మనకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది బ్రదర్ 0.25 అనమాట. 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకుని అయితే అటెంప్ట్ చేసుకోండి. అండ్ మీరు ఎగ్జామినేషన్ వెన్యూ వచ్చేసి మీరు మార్నింగ్ 9:30 కల్లా మీరు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రతిదీ మీకు ఏంటంటే ఎస్ఎంఎస్ ద్వారా కానీ ఈమెయిల్ ఐడి ద్వారా కానీ మీకు ప్రతిదీ అప్డేట్ చేస్తారు. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మనకు సౌత్ అండమాను అండ్ నార్త్ అండ్ మిడిల్ అండమాను అండ్ నికోబార్ డిస్ట్రిక్ట్స్ అయితే కండక్ట్ అయితే చేస్తామని వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక సిలబస్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఏ టాపిక్ నుంచి వస్తాయి, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి ఏ టాపిక్ నుంచి వస్తాయి అనేది మీరు ప్రతి చూసుకోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఎగ్జామ్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. అందరూ కూడా ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఇంగ్లీష్లో అయితే రాయొచ్చు. ఇక టైర్ 2 వచ్చేసి మనకు ఫిజికల్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ కొన్ని పోస్టులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్ట్ కూడా ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు వాటికి అప్లై చేసుకుంటే కనుక ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ మాత్రమే చెప్పాను కాబట్టి దీనికి వచ్చేసి మీకు ఎలాంటి ఫిజికల్ టెస్ట్ అయితే ఉండదు. బట్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్ ఏంటంటే మీకు టైపింగ్ స్పీడ్ వస్తుందా లేదా, టైపింగ్ వస్తుందా లేదా చెక్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏంటంటే ఎగ్జామ్ లోపు మీరు నేర్చుకోండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు స్కిల్ టెస్ట్ కూడా కొంచెం టైం అయితే ఇస్తారు. అప్పటిలోపు నేర్చుకోవడం బెటర్ అనమాట. అండ్ ఈ స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు డౌన్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. ఈ డౌన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఏంటంటే కనుక మనకు అండమాన్ అండ్ నికోబార్ ఏదైతే అడ్మినిస్ట్రేట్లో సచివాలయంలో మనకు ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్గా మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇది మనకు కొత్త నోటిఫికేషన్ కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని ప్రిపేర్ అవ్వడం బెటర్. అండ్ ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఆల్ ది బెస్ట్. ఫైనల్గా వచ్చేసి ఇంత ప్రకారం మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నోటిఫికేషన్ కావాలంటే మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.